లో పాల్గొనడానికి జగన్మోహన్ రెడ్డి గారికి టైం లేదా అనేటటువంటి ఒక రకమైనటువంటి చర్చ నడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఏమంటారు ఓవరాల్గా? నిజంగా జాతీయ జెండా కానీ ఎగరేకపోతే అసలు దేశభక్తి లేదని అనుకోవచ్చా వీళ్ళు చెప్తున్నట్టు? ఏమంటారు రాజు గారు? మీకు ప్యానల్ వాళ్ళకున్న పెద్దలకు చూస్తున్న వీక్షకులకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి గారికి నటించడం చేత కాదు, ఆయనకు నిజ జీవితంలో బతికే మనిషి కాబట్టి ఆయనకు నటన చేత కాదు కాబట్టి ఆయన ఇళ్ల పైన జెండాలు కట్టి ఆ జెండాలను ఫోటోలు కొట్టి ఆ జెండాలను మళ్ళీ వీడియోల్లో పెట్టి దాన్ని మళ్ళీ కావాలంటే ప్రచారాలు పెట్టుకొని అట్లా చేసుకొని చేత కాదు. ఆయన ఇంట్లో బెంగళూరులో అయితే బయట అయితే జెండా కట్టగట్లేదు, బయట పైన కట్టగట్లేదు, అడిగి నమస్కారం పెట్టలేదు. లోపలైతే ఇంట్లో ఉంది, లోపల జాతీయ సింబల్తో పాటు జాతీయ జెండా ఉంది. ఆ జాతీయ జెండాకు స్నానం చేస్తాను వచ్చి ఆయన నమస్కారం పెట్టుకొని పోయి ఆయన కార్యక్రమాల్లో ఆయన చేస్తాడు. అవన్నీ వీళ్ళకు వీడియోలు తీసి ఫోటోలు తీసి చూడండి నేను భక్తి ఉంది, నాకు దేశభక్తి ఉంది అని చెప్పుకోడు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారి గురించి దేశభక్తి దైవభక్తి గురించి వీళ్ళు మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి నేను స్వయంగా ఒక దేవుని విగ్రహం తీసుకొని పోయి పొరపాటున అంటే పార్టీ ఆఫీసులో ఉన్నాడు కదా ఏముంది అన్నట్టు చెప్పులతో నేను పోతే ఆయన చెప్పులు వదిలి ఆ పట్టం తీసుకొని ముక్కున్నాడు ఆయన. అలాంటి వ్యక్తులను పట్టుకొని మనం భక్తి గురించి మాట్లాడితే ఎట్లా? మనం సాక్షాత్తు ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి రాజధానికి ఎడమ చేత్తో టెంకాయ కొట్టినటువంటి పెద్ద మనుషులు మనము, రాజధాని శంకుస్థాపన రోజు ఎడమ చేత్తో టెంకాయ కొట్టినటువంటి మనుషులు మనము, దేవాలయాలకు కూడా చెప్పులు వేసుకొని పోయి శంకుస్థాపనలకు చెప్పులతో చేసినటువంటి పెద్ద మనుషులు మనం కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి జగన్మోహన్ రెడ్డి గారి ఆయన విమర్శలు చేయడము ఏదో ఒకటి చేయడము ఇది పద్ధతి కాదు. అక్కడ వాళ్ళ ఎమ్మెల్యే అక్కడ ఆయన విప్ అనుకుంటా జీవి ఆంజనేయులు గారు జాతీయ జెండా ముగ్గు వేస్తే ఆ స్కూల్లోకి పోయి అక్కడ చెప్పుకాలతో తొక్కుతా పోయి అది తర్వాత అక్కడ మా పార్టీ వాళ్ళు దాన్ని సోషల్ మీడియాలో పెడతాను ఇమీడియట్లీ వచ్చి మళ్ళీ క్షమాపణ చెప్పి ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ మీద కేసులు పెట్టించినారు మీరు ఈ విధంగా చేస్తారని. వీళ్ళు నీతులు నిజాయితీలు చెప్పుకుంటా వీళ్ళు మేము దేశభక్తి అనుకుంటే ఎట్లవుతుంది? వీళ్ళు అలాంటి పెద్ద ఏదన్నా జరిగినప్పుడు వాటిని తప్పించడం కోసం ఈ విధమైనటువంటి ట్రాక్ను మార్చి ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారు అట్లా భారతి గారు ఇట్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇట్లా అని చెప్పుకుంటూ వచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం జగన్మోహన్ రెడ్డి గారిది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జెండా కట్టించింది జగన్మోహన్ రెడ్డి గారు. అక్కడ జెండా ఎగరేయాలన్నా ఏం చేయాలన్నా అది జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా జరిగేది కాదు. అవన్నీ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ జెండా లేదని చెప్పి ఇక్కడ జెండా ఎగరేయలేదని చెప్పి మన ఇష్టం వచ్చినట్టు మనమే నిర్ణయించుకుంటే ఎట్లవుతుంది సార్? వాళ్ళకు దేశభక్తి, ప్రభుభక్తి, ప్రజల భక్తి అన్ని భక్తులు ఉన్నాయి. వాళ్ళ భక్తులు ఉన్నాయి కాబట్టి వాళ్ళ తండ్రికి సంబంధించినటువంటి గురువు అయినటువంటి వెంకటప్ప పేరు మీద ఒకటి మెమోరియల్ స్కూల్ పెట్టి ఆ స్కూల్ స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి భార్య అయినటువంటి భారతమ్మ గారు నడుపుతున్నారు. అక్కడ ఎంతో మంది పేద పిల్లలకు విద్యార్థులకు చదువులు చెప్పిస్తున్నారు, ఎంతో మంది ప్రయోజకులు చేస్తున్నారు. వాళ్ళకు ఈ భక్తుల గురించి వీళ్ళు చెప్తే ఎట్లవుతుంది? వీళ్ళ అవకాశానికి అవసరం కోసం దేవుడినైనా వాడుకుంటారు, ఎవరినైనా వాడుకుంటారు. ఆ వాడుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళని కావాలంటే విమర్శలు చేస్తారు. ఇప్పుడు కదా నిన్న ఎమ్మెల్యే తిట్టారు, మాట్లాడనివ్వండి వారు మాట్లాడనివ్వండి సార్, మాట్లాడండి మోహన్ రెడ్డి గారు. ఎంత బాధేస్తుందంటే అంత బాధేస్తుంది. ఒక ఎమ్మెల్యే జూనియర్ ఎన్టీఆర్ గారిని నిన్న ఆ రోజు మాట్లాడిన మాట. సరే జూనియర్ ఎన్టీఆర్ కాదు, ఇక్కడ మనకు స్వాతంత్రం తెచ్చిన వాళ్ళ గురించి మాట్లాడదాం. మనకు స్వాతంత్రం తెచ్చిన వాళ్ళ గురించి మాట్లాడదాం సార్. జూనియర్ ఎన్టీఆర్ మీద మాట్లాడడానికి టైం ఉంది మనకు. రాజుగారు ఒక్క నిమిషం ఆ సబ్జెక్ట్ డైవర్ట్ చేయడం కోసమే ఈ సబ్జెక్ట్ పెట్టారు. ఆ సబ్జెక్ట్ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ మరి జాతీయ జెండా ఎగరే అదేదో అంటారు కదా, అదేంటి భర్త కొట్టిన దానికి కాదు, అదేదో తోడికోళ్ళు నవ్విన దానికి అన్నట్టు మీరు చెప్పేది. ఆయన జెండా ఎగరేస్తుంటే ఈ రోజు గ్రేట్ లీడర్ అయి ఉంటాడు కదా. ఆల్టర్నేటివ్ జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టాలనే ఉద్దేశంలో భాగంగా దీన్ని తీసుకొచ్చి రుద్దుతున్నారు తప్ప ఇది సబ్జెక్టే కాదన్న విషయం వాళ్ళందరికీ తెలుసు. అది జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో చేసుకుంటే వీళ్ళ మంత్రి వీడియోలు పెట్టి ఆయన ఉండేది కర్ణాటక రాష్ట్రంలో బెంగళూరులో, వీళ్ళ మంత్రి ఉమ్మడి రాష్ట్రం తెలంగాణలో అయితే ఉండే భారతదేశంలోనే ఉండేది బెంగళూరు. ఏమంటారు? బెంగళూరు ఉండేది భారతదేశంలోనే సార్, వేరే దేశంలో లేదు. అక్కడే ఒకవేళ ఇంటి మీద జెండా కట్టుకుంటారు, అన్నీ పార్టీ ఆఫీస్ ఉంది, ఎక్కడ తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయం ఉంది, అడిపోయి జెండా ఎగరేయకుండా ఇంటి మీద జెండా ఎగరేసుకుని వీళ్ళు కూడా జెండాలు ఎగరేసినామని చెప్తారు. వీళ్ళదైతే ఓ రకము ఎక్కడైనా చేసుకోవచ్చు, కనీసం జాతీయ జెండా సాల్యూట్ చేయాలా మీరు? సరే ఓకే, ఒక్క నిమిషం పీసీఆర్ ఆ విజువల్ ఒకసారి ఓకే మోహన్ రెడ్డి గారు మీలాగా ఇప్పుడు తీసి పెట్టుకునే అలవాటు జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. అదేదన్నా పార్టీ కార్యాలయం అయితే బయటకు వచ్చి ఆటోమేటిక్ వచ్చి తీసేవాళ్ళు ఇచ్చారు, జరుగుతాయి. ఇంట్లో చేసేటన్ని చేయరు కదా. దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు కర్ణాటక రాష్ట్రంలో బెంగళూరులో ఆయన ఇల్లు కట్టినాడు, ఆ ఇంటి ముందర జెండాలు అజెండాలు పెట్టుకొని చేయడు కదా. ఆయన ఇంటికి మొన్ననే 14వ తేదీ అనంతపూర్ వచ్చిపోయినాడు. అనంతపూర్లో ఇక్కడ చూసుకొని కార్యక్రమంలో పాల్గొని తర్వాత బెంగళూరు పోయినాడు. బెంగళూరు పోయిన తర్వాత 15వ తేదీ అది ఇంట్లో చేసుకున్నాడు. ఇంట్లో చేసుకునేది వాటిని తీసుకొచ్చి వీడియోలు తీరు కదా. బెంగళూరు వీడియోలు ఎప్పుడైనా తీసి పెట్టిన
సందర్భాలు ఉన్నాయా? అదే నీకు తాడేపల్లిలో ఉన్నప్పుడు కానీ లేక హైదరాబాద్లో ఉన్నప్పుడు కానీ అక్కడ చేసినటువంటి కార్యక్రమాలు ఎప్పటికప్పుడు తీసిపెట్టేది మామూలుగా ఉంటాయి. ఇక్కడ తీసిపెట్టేవి ఉండవు కదా. వాటిని కూడా మనం చూడకుండానే మన ఇష్టం వచ్చేట్టు మనమే నిర్ణయించుకొని ఆయనకు దేశభక్తి లేదు, ఆయన స్వతంత్ర ఫలాలు అనుభవించలేదు, అనుభవిస్తున్నా కూడా పట్టించుకోలేదు, ఏదేదో మాట్లాడుకుంటూ పోతే ఎట్లవుతుంది? దాన్ని విశ్లేషణ చేసేటప్పుడు ఒక రకం పద్ధతిలో విశ్లేషణ చేయాలా. ఆ విశ్లేషణ చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారికి భక్తి లేదనే విధంగా వీళ్ళు మాట్లాడుకుంటా పోతే అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ విజ్ఞతకి వదిలిపెట్టేస్తాం. కాబట్టి వీళ్ళు చేస్తున్నటువంటి డైవర్స్ పాలిటిక్స్ కోసమే ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. నిన్న జరిగిన దాని పరిణామాలను బట్టి అది రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా పోతుంది. ఇది పోతే మనకు పెద్ద మచ్చ వస్తుంది. ఈ మచ్చ రాకుండా ఉండాలంటే దీన్ని డైవర్ట్ చేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద వేయాలా అని వాళ్ళు ఆ విధంగా పోతున్నారు. ఇప్పుడు జీవి ఆంజనేయ గారు చేసిన దానికి ఏం మాట్లాడుతున్నారు? వస్తాను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ఎస్ వస్తాను. సజ్జా అజయ్ కుమార్ గారు గుడ్ మార్నింగ్. పక్కన చూస్తున్న విజువల్స్ మనం. ద్రౌపది ముర్ము గారు రాష్ట్రపతి గారు, భారీ వర్షం ఒక పక్క కురుస్తోంది. ఆ వర్షంలో ఆమె అక్కడ సాల్యూట్ చేస్తూ ఉన్నటువంటి విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. సో దేశం